ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రత్యేకంగా నిన్న రాత్రి 1 నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న డ్రామా, ఆ డ్రామాలో ఇవాళ నన్ను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా నాకు సహకరించిన మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, మరియు ప్రత్యేకంగా మా లీగల్ సెల్ బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఆ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా మా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, దయాకర్ రావు గారు, మాజీ మంత్రి గారు, వినయ్ గారు, మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది ఉండదు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ కేసులకి భయపడేటోడు ఎవరు లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టిండు. ఎక్స్టార్షన్ అంటే ఏంటిది? ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్ తీసుకుంటుంది ఎక్స్టార్షన్. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్కె దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదే విధంగా ఇల్లీగల్ గా కారీ నడుపుతుంది ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు, వర్ధనపేట శాసనసభ్యుడు ఇవాళ పోలీసుల దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది ఎక్స్టార్షన్. బిడ్డ మీ బట్టలు ఇప్పుతారు రేపు మొత్తం బట్ట ఇలా శాంపుల్ చూపించిన రేపు ఎవిడెన్స్ తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తుర్రో, ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటది. అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మరియు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు మీకు పొద్దున్నే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అన్నది, న్యాయం గెలుస్తుంది అన్నారు. ఖచ్చితంగా న్యాయస్థానంకి కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే న్యాయం వైపు మీ అందరు కూడా నిలబడ్డందుకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను. రేపు ఇంకా డీటెయిల్ గా కూడా రేపు పొద్దున కూడా మాట్లాడతా. ఎందుకంటే మీ అందరు కూడా పొద్దున్న నుంచి టైర్డ్ అయి ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉన్నారు. రేపు నేను హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో అద్భుతంగా ప్రెస్ మీట్ పెడతా. డీటెయిల్స్, చాలా డీటెయిల్స్, ఎన్ని స్కాములు ఈ వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులు, మంత్రులు ఏమేమి స్కాములు చేస్తారో మొత్తం కూడా బయట పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ఈరోజు ఉదయం నుంచి రాత్రి నుంచి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఒక పక్క ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఏం జరుగుతున్నదని తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఇది మాకు తెలుసు క్లియర్ గా. పెట్టిన ఆయనే కేసు పెట్టించింది ఎవరనేది తెలుసు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టు చేసి కేసు పెట్టించారు. రేవంత్ రెడ్డి గారు దీని వెనుక హస్తం ఉన్నది. ఇట్లా తప్పుడు కేసులు పెట్టి లోకల్ బాడీ ఎన్నికలలో బెదిరించి గెలిపియాలనేది వాళ్ళ ఆలోచన.
కౌశిక్ రెడ్డి గారు చాలా యాక్టివ్ ఉన్నాడు, పార్టీ కోసం ఫుల్ టైమ్ గా పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాడు. ఆ ఎండగట్టేటోళ్ల మీద కేసులు పెట్టాలని హరీష్ రావు గారు ఎంబడబడుతున్నారు, కేటీఆర్ గారు ఎంబడబడుతున్నారు, ఓ పక్క మా కేసీఆర్ గారు ఎంబడబడుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ నేను చూశాను, ఉదయం నుంచి కూడా చూశాను. ప్రెస్ మీడియా వాళ్ళు ఉన్నారు, లీగల్ సెల్, హైదరాబాద్ లీగల్ సెల్ వాళ్ళు, వరంగల్ లీగల్ సెల్ వాళ్ళు కూడా చాలా స్టడీ చేశారు. అది తప్పుడు కేసు అనేది క్లియర్ గా మాకు అర్థమవుతుంది. కావాలని పెట్టిందని కూడా తెలుస్తున్నది. ఆయన అడిగింది లేదు, పైసలు ఇచ్చిందని, ఇవన్నీ తప్పుడు. అంటే బెయిల్ రాకుండా చేయాలని ఒక సెక్షన్ వెనకంబడి 3-4 సెక్షన్లు పెట్టారు. అందరం సిపి గారి దగ్గర పోయాం. నేను, వినయ్ భాస్కర్, లీగల్ సెల్ అందరం కూడా పోయాం. సిపి గారు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. నేను పోలీస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది ఉండేది కొద్ది రోజులే ఈ గవర్నమెంట్. నాకు ఇక్కడ ఇప్పుడు పోలీసు వాళ్ళ ప్రవర్తన చూశాను, కానీ పై ఒత్తిడి వల్ల నేను వాళ్ళని తప్పు పడతలేదు. పైనుంచి ముఖ్యమంత్రి గారి పేషి నుంచి ఒత్తిడి వల్ల వాళ్ళు తట్టుకోలేక పనులు చేసినట్టు అవపడుతున్నది. కానీ వాళ్ళు ఇలా వాళ్ళ చేత పెట్టించిన కేసులు మా లీగల్ సెల్ వాళ్ళు, హైదరాబాద్ లీగల్ సెల్ వాళ్ళు, వరంగల్ లీగల్ సెల్ వాళ్ళు ప్రతి దానికి వాదించారు, చాలా గొప్పగా వాదించారు. ఆ వాదన లోపల నేను పూర్తిగా విన్నా. అతను కేసు పెట్టిన ఆయన జీవిత చరిత్ర ఏంది, ఆయన బ్యాక్ లో ఉండేంది, ఆయన ఎందుకు పెట్టాడు, ఆయన పెట్టకుండా వాళ్ళ భార్యతో ఎందుకు పెట్టించాడు, ఇది ఎందుకు ఎప్పుడో 2 ఏళ్ల కింద అయిందని సృష్టించి ఆగమాగం చేశారు. ఇదంతా కూడా జడ్జి గారు కనుక్కొని బెయిల్ ఇచ్చినందుకు ముఖ్యంగా మా అడ్వకేట్స్ కు అందరికీ, లీగల్ సెల్ వాళ్ళందరికీ, జడ్జి గారికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే న్యాయం గెలిచింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకో, దయచేసి నీచమైన పనులు చేసి ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకు. మా నాయకులను హింసిస్తే ఇంకా విజృంభిస్తాం. ఇలా కౌశిక్ రెడ్డి గారు నువ్వు తోలాలని ప్రయత్నం చేసి బయటకు వచ్చినాక కార్యకర్తలలో ఎంత ఉత్సాహం వచ్చింది. తెలంగాణ కార్యకర్తలలోనే ఉత్సాహం వచ్చింది, నాయకులలో ఉత్సాహం వచ్చింది. నువ్వు తప్పుడు కేసులు పెట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే నీకు ఉల్టా తిరిగే అవకాశం వచ్చింది. ప్రజలు తిరిగి తన్ని కొట్టే రోజు రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అక్రమ కేసులు పెట్టకుండా ప్రజలకు సేవ చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిస్తున్నా.